మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు అక్టోబర్ నెల 2025 నుండి 31వ తారీఖు అక్టోబర్ నెల 2025 వరకు ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి అక్టోబర్ 16, 2025 సంవత్సరం నుండి 31వ తారీఖు అక్టోబర్ నెల 2025 వరకు ఈ 16 రోజులు కూడా కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని వల్ల అది కూడా ఆయన వక్రగతి మూలంగా జన్మ రాశి ఫలితాన్ని ఇస్తున్నారు. అంటే జన్మంలోనే శని రాహువు 2 గ్రహాల సంచారం జరుగుతోంది. తద్వారా వీరికి మంచి ఆలోచన కానీ, వీరు ఏ పని మొదలెట్టినా ముందుకు వెళ్ళకపోవటం కానీ, వీరి ప్రవర్తనలోనే అన్నిటి మీద చిరాకు పుట్టి కొంచెం ప్రవర్తనలో కూడా తేడా వచ్చేటువంటి అవకాశం అంతా కూడా మనకి ఈ కుంభరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఏలినాటి శని ప్రభావం కూడా, అంటే ఆయన వక్రించి ఉన్నా వక్రించి ఉండకపోయినా కూడా కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది. ఇది గమనించండి. ఇకపోతే 5వ స్థానంలో గురువు యొక్క సంచారం ఒక 3 రోజుల పాటు జరుగుతున్నది. 5వ స్థానంలో ఉండటం వల్ల సంతానం మీద మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. వారు బాగా చదువుకుంటారు. మీరు చెప్పిన దానికన్నా, మీరు ఆలోచించిన దానికన్నా బాగా చదవగలుగుతారు. మంచి స్నేహం చేస్తారు పిల్లలతోటి. ఆ విధమైన ఫలితాలన్నీ 5వ స్థానంలో గురు సంచారం. అయితే 6వ స్థానంలో 13 రోజులు సంచారం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం కొద్దిగా అనారోగ్యాలు చేసే అవకాశం ఉంటుంది. కొంచెం డబ్బులకి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అంతా కూడా గురువు 6వ స్థాన సంచారం వల్ల కలిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే 7వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. 7వ స్థానంలో సంచారం చేయటం వల్ల భార్యాభర్తల మధ్యన అనుకూలమైనటువంటి ఆలోచన లేకుండా భిన్నమైనటువంటి ఆలోచనలతోటి కొంచెం చిన్నపాటి ఘర్షణలు మాట పెంచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కలిసి వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కేతువు వల్ల వస్తున్నాయి. ఇక 8వ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. 8వ స్థానంలో శుక్రగ్రహ సంచారము చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. తద్వారా మంచి పైవాళ్ళు, అంటే మీకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, వారి యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది. అంత మంచి సుఖాలన్నీ అనుభవిస్తారు. అలాగే కొన్ని చోట్ల మిమ్మల్ని సన్మానించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలని శుక్రుని వల్ల ఏర్పడతాయి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8, 9 స్థానాల్లో 8వ స్థానంలో ఒక 2 రోజులు సంచారం చేస్తున్నారు. ఆ 2 రోజులు ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. అలాగే తదుపరి 14 రోజులు 9వ స్థానంలో సంచారం జరుగుతుంది. ఆ 9 రోజులు కూడా, ఆ 14 రోజులు కూడా, అంటే ఈ 16 రోజులు కూడా 8వ స్థానంలో ఉన్నప్పుడు పెద్ద దుఃఖం కలగడం, 9వ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. అలాగే మీరు గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలనుకున్నా కూడా అవి ఏవి నడవనటువంటి పరిస్థితి. మీరు ఆ కాలానికి తగినట్టుగా పోవాల్సిందే కానీ మీరు అనుకున్న పని సాధించలేనటువంటి పరిస్థితి అంతా కూడా భాగ్యస్థానంలో రవి సంచారించే 14 రోజులు జరుగుతుంది. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మీకు భాగ్యస్థానంలో ఒక 14 రోజులు, అలాగే దశమ స్థానంలో ఒక 4 రోజులు సంచారం చేస్తున్నాడు. ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే 9, 10 స్థానాల్లో 2 స్థానాల్లో కూడా ఆయన యొక్క అనుకూలత మీకు లేదు. తద్వారా కొంచెం చెడు వార్తలు వినటం, కొంచెం ధన నష్టం జరగటం, కొన్ని చోట్ల అవమానాలు పొందటం, అలాగే 9వ స్థానంలో కూడా ఆయన దశమ స్థానంలో కూడా ఉన్నారు కాబట్టి అక్కడ ఈ దశమ స్థానంలో ఉన్న వృత్తిపరమైన ఉద్యోగపరమైన చికాకులన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అనుకున్న వీటిలో వ్యాపారం జరగకపోవటం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9 రోజుల పాటు మీకు 9వ స్థానంలోను 9 రోజుల పాటు
9వ స్థానంలోను, తదుపరి 7 రోజులు మాత్రం దశమ స్థానంలో. ఈ దశమ స్థానంలో సంచారం చేసే ఆ 7 రోజులు మాత్రం మీకు వ్యాపారం బాగా జరగటం, లాభాలు మంచిగా రావటం, అలాగే ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి మంచిగా ఏ ఇంక్రిమెంటో రావటం, లేకపోతే ఏదో ప్రమోషన్ ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్ రావటం, ఏదో మొత్తం మీద మీకు బుధుడి వల్ల 7 రోజులు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి దశమ స్థాన సంచారంలో. కాబట్టి బుధుడు ఈ విధమైన ఫలితాలన్నీ, 9లో మాత్రం అంత అనుకూలమైన ఫలితాలు ఏర్పడవు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుంభరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు విన్నారు కదండి మీరు, ఇక్కడ శని అనుకూలంగా లేడు, రాహు అనుకూలంగా లేడు, అలాగే గురువు అనుకూలత కూడా 13 రోజుల పాటు లేదు, కేతు అనుకూలత లేదు, అలాగే రవి యొక్క అనుకూలత కూడా ఏమి లేదు. ఇక్కడ ఒక 14 రోజులు రవి యొక్క అనుకూలత మాత్రం కొంచెం అది కూడా అనుకూలత లేదండి, ఈ విధంగా ఉంది. అందుచేత ఎక్కువ గ్రహాలు ప్రతికూలత ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విషయంలోనూ, మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చక్కగా కొంతవరకు మనవంతు మనం ప్రయత్నం చేస్తూ మిగిలినంత భగవంతుడి మీద భారం వేసి ఆ నవగ్రహ జపమో, హోమమో, గాయత్రియో ఏదో ఒకటి చేసుకున్నట్టయితే మీకు ఫలితాలన్నీ చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉన్నది. శుభం భూయా.